అందరూ అనండి, ఆ పుణ్య ఫలాన్ని పట్టుకోండి. కన్యాదాన ఫలం అంటే అపూర్వం అని చెప్పాం, అది పట్టుకోండి. కానీ భగవన్నామ స్మరణే మీకోసం చెప్పే సంకల్పం, మీకోసమే, మీకోసం మాత్రమే భగవంతుడు అందించిన గొప్పైన సంకల్పం. చెప్పండి. మమ అనాది అవిద్య వాసనయ ప్రవర్తమాన అస్మిన్ సంసార చక్రే మహతి నానా యోనిషు జనిత్వా కేన అపి భాగ్య విశేషేణ ఇదానీం మనుష్య జన్మ ప్రాప్తవతః మమ జన్మ ప్రభృతి ఏతత్ క్షణ పర్యంతం కృతానాం నవవిధానాం మహాపాతక ఉపపాతక ఆదీనాం సద్యః అపనోదన ద్వారా శ్రీమన్నారాయణ శ్రీరంగనాయక స్వామినః కన్యా ఆదానం అహం కరిష్యే. ఒకసారి పైకి చేతులెత్తి నమస్కారం చేయండి, పైకి ఎత్తండి. అది ఇప్పుడు రంగనాథుడికి మన అమ్మను చేతిలో పెట్టాం. పరబ్రహ్మణే రంగనాథ స్వామి స్వరూపిణే కన్యాదినే వరాయా. ఒకసారి అందరూ చేతులు జోడించండి, అనండి అహో దాస్యామి, అనండి అహో అహో దాస్యామి. ఇప్పుడు అమ్మది గోదాదేవి యొక్క ప్రబల వింద. అమ్మ వైభవం ఏమిటి? చతుస్సాగర పర్యంతో బ్రాహ్మణేభ్య శుభం భవతు. సారామృత సౌవర్ణ అమృత అపహరణ సౌమృత గోత్రోద్భవాం పౌత్రీం మృత సౌవర్ణామృతాపహరణే ప్రవరాన్విత ఫలామృత గోత్రోద్భవాం విష్ణుచర్మణ స్వర్ణోత్రీం ఫలామృత సౌవర్ణామృతాపహరణ సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ట్యం రాజ్యం అని బ్రాహ్మణోత్తముల అర్చకులు అందరూ శ్రీరంగనాథుడి పెరమాళ్ల దివ్య సన్నిధిలో వేయించేసి అర్చకులుగా ఆశీర్వచనం చేస్తున్నారు అబ్బాయికి అమ్మాయికి. ఆయనకు మనం చేయడం ఏంటండి? గోదాదేవి యొక్క గోత్రం వైభవమైనటువంటిది. ఆ ముగ్గురు ఋషులున్నారు, సాలామృత సౌకరణ అమృతాపహరణ. సాలామృత గోత్రం ఆవిడది. కాశ్యపుడి యొక్క ముని మనమరాలు, వేదాత్మనుడి యొక్క మనమరాలు, విష్ణుచిత్రుడి యొక్క సంకల్ప పుత్రి, భూదేవి అంశతో వచ్చి సశరీరంగా రంగనాథుడు వేయించేసిన అమ్మవారు గోదాదేవి. ఆ ధనుర్మాస వ్రత, ధనుర్మాసం అంటేనే అది
ప్రణవ వ్రతమని పేరు. ధనుస్సు ప్రణవో ధనువు, అకార ఉకార మకారములతో కూడుకున్నదే ఓంకారం. అదే ధనుర్మాసం అంటే విష్ణువును ఆరాధించుట, ఆ రంగనాథుడిలో లీనమగుట. ఎక్కడ తెలుస్తుంది మనకు? రామాయణంలో కౌసల్యాదేవి ముందు బ్రహ్మకు లభించాడు ఈ రంగనాథుడు. బ్రహ్మ ఆరాధిస్తుంటే ఇక్ష్వాకు ఇచ్చాడు ఆ విగ్రహాన్ని. నువ్వు ఇంట్లో పూజ చేసుకోవో అని మన చిన్నదేవ స్వామి ఇస్తారే అలా ఇచ్చాడు. ఆ ఇక్ష్వాకు నుంచి వచ్చినటువంటి దాని తర్వాత పార్శ్వవీర యాగం, పుత్రకామేష్టి యాగంతో పాయసాన్నం కౌసల్యకి ఇయ్యాలి. ముందు కౌసల్యకి ఇయ్యగానే వెంటనే దశరథుడు సుమిత్ర కైకేయికి ఇచ్చారు. ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. దశరథ ఆమె పట్టమహిషి కాబట్టి సగ పాయసం కౌసల్యకు వచ్చింది, మిగిలిన సగం సుమిత్రకి ఇచ్చాడు. ఇయ్యగానే మూడో ఆమె కైకేయి ఏం చేయాలి? అప్పుడు ఇలాంటివి లేవు గొడవలు కనుక వెంటనే కౌసల్య తన పాయసంలో నుండి సగము కౌసల్య ఇచ్చింది, సగము సుమిత్ర ఇచ్చింది కైకేయికి. కైకేయికి అందుకు 2 పుత్రులు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అది అంతేనా? కౌసల్య కైకేయి నుండి వచ్చింది సుమిత్రకు 2. ఎవరు? శత్రుఘ్నుడు, లక్ష్మణుడు 2. కాబట్టి కౌసల్య నుంచి వచ్చింది కాబట్టి లక్ష్మణుడు రాముడి దిక్కుంటాడు. కౌసల్య అక్క కైకేయి దగ్గర నుంచి వచ్చింది కనుక శత్రుఘ్నుడు భరతుడితో ఉంటాడు. ఇది చాలా రామాయణంలో రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ఆ పాయస విభాగంలోనే మనకు తెలుస్తుంది. 4 అయితే శంఖో చక్రం ఇవన్నీ వేరు, కానీ విష్ణువు యొక్క 4 అంశాలు. అందుకే ఆయనకు 4 చేతులు ఉంటాయి. దేనికి? ధర్మ, అర్థ, కామ, మోక్షములనే చతుర్విధ పురుషములను భక్తులారా, మానవులారా మీకు ఇస్తున్నాను, పట్టుకోండి. మొదటిది ధర్మబద్ధం కాబట్టి ధర్మాన్ని ఆచరిద్దాం, అసంతరిద్దాం. ఆశీర్వచనం ఆగతాయ రాయాసనార్థం గుదం కూర్చుందత్యాతయంతే విష్ణు తతః ప్రదద్విష్ణు పార్వక్షాం ప్రదద్విష్ణుస్తపదే వీర్యాయ భీమకురోగిరిష్టాః విశ్వోర్షుత్రమనేషు అక్షంతి భువనాన్ స్వాహా అర్చత ప్రార్చత దేవం కృత్యా అక్షత ప్రార్చత ప్రియమేధాస్వర్చతార్చన పుత్రక ఉదపర్ణ దృష్టవర్చతార్చత ప్రార్చత. మనం ఏ విధంగా చూస్తే ఆ విధంగా ఆయన భక్త పరాధీనుడు. అర్చత ప్రార్చత దేవం కృత్యా అధ మధుపర్కం దధిమధు సుమిష్టం. ఓం అధ మధుపర్కం దధిమధు సుమిష్టం స్వర్ణపాత్రం ధాయ పవిత్రద్వై నిక్షిప్య మధువాతేతి మధుం దధిక్ర దానాలవన్నీ కానీ అవన్నీ మళ్ళీ ఇచ్చినా కావాలి అనిపిస్తుంది. ఒక 100 గజాల జాగిచ్చారనుకోండి, ఎవరైనా అబ్బా ఇంకో 50 గజాలు ఇస్తే ఇంకొంచెం పెద్దగా ఇల్లు విశాలంగా కట్టుకుంది కదా, చుట్టూ కూడా చక్కటి మొక్కలు, పూల మొక్కలు ఇవన్నీ పెంచుకుంది కదా అనిపిస్తుంది. ఒక వస్త్రం ఇచ్చారనుకోండి, అబ్బా ఇంకొంచెం కాస్ట్లీ వస్త్రం ఇస్తే బాగుండు కదా అని తృప్తి లేని దానాలు. కానీ చాలు తృప్తి, అహం తృప్తోస్మి తృప్తాత్మ అని చెప్పేది ఏంటి? అప్పటి వరకు రాముడే ఉండే, అప్పటి నుంచి ఆయనకు వీరు రామచంద్రుడు అయింది. కానీ ఆయన సూర్యవంశం వాడు. ఎవరు? మన రాముడు సూర్యవంశం కాడు, కానీ ఆయన పక్కనే చంద్రుణ్ణి నామం ఆ యొక్క దేవత వరంగా ఇచ్చేశారు ఆయనకి. కానీ కృష్ణావతారంకి వచ్చేసరికి ఏం జరిగింది? రివర్స్ అయిపోయింది అంతా కూడా. కృష్ణుడు ఎప్పుడు పుట్టాడు? మధ్యరాత్రి పుట్టాడు. కృష్ణుని మొట్టమొదటిగా చూసింది ఎవరు? దేవకి వసుదేవుడు. ఆ తర్వాత చూసింది ఎవరు? చంద్రుడు మాత్రమే. ఆ భాగ్యం మళ్ళీ కృష్ణావతారంలో ఆయనకు కలిగింది. కాబట్టి అటువంటి గొప్పనైన వైభోగము రామచంద్రస్వామి యొక్క ప్రతిష్టా మహోత్సవ వైభోగము వచ్చే 22వ తారీఖు నాడు సోమవారం. చూడండి ఎలా కలిసి వచ్చిందో. సోమవారం ఎవరికి ప్రతీక? అనుకోకుండా కలిసి వచ్చింది ముహూర్తం.
సోమవారం ఎవరికి ప్రతీక? సోమవారం ఎవరి రోజు? శివుడు కాదు, చందమామ రోజు. చంద్రుడు అంటాడు, ఇందువాసరము అంటారు దాన్ని. ఈ సంస్కృత పరిభాషలో ఆది ఒక్కొక్క వారానికి ఒక్కొక్క వారం ఉంటుంది. ఆదివారాన్ని భానువాసరం అంటారు, అంటే సూర్యుడి వాసరం. సోమవారాన్ని ఇందువాసరం, ఇందు అంటే చంద్రుడు. మంగళవారాన్ని భౌమవాసరం, భౌముడు అంటే కుజుడు. బుధవారాన్ని సౌమ్యవాసరం, సౌమ్యుడు అంటే బుధుడు. గురువారాన్ని బృహస్పతి వాసరమని, గురువాసరమని, కొంతమంది పరిభాషలో లక్ష్మీవాసరం కూడా అంటారు. అలాగే శుక్రవారాన్ని భృగువాసరము అంటారు. భృగువు అంటే రాక్షసుల గురువు శుక్రుడు. అలాగే శనివారాన్ని స్థిరవాసము అంటారు, మందవాసరము అంటారు. శని మందవాసరం, మెల్లగా నడుస్తాడు, లేజీ అనమాట. త్వరగా పూడు మనలో ప్రవేశించాడంటే 7.5 సంవత్సరాలు కూడా విసిగించి చాలా విసిగించి ఎన్నో అనారోగ్యాల పాలు చేసి ఎంతోమంది శత్రువులను, తన వాళ్ళని కూడా శత్రువులుగా చేసి కానీ వెళ్ళాడు. అంత లేజీ ఫెయిల్ అంటే మందవాసనం, మందస్థితి, మందబుద్ధి అంటే లేజీ అనమాట. అలాగే రాహువాసనం అలాగే రాహు కేతువు వాళ్ళ యొక్క పేరు. అలాగే ఈ యొక్క నవగ్రహాల్లో కూడా వచ్చే సోమవారం నాడు ఇందువాసనం, ఆ రాశి యొక్క చంద్రుడి యొక్క రోజే కళ్యాణం. చూడండి, ఆ యొక్క చంద్రుడు చేసుకున్న వైభవమా, ఆ యొక్క కళ్యాణం చూసే మన వైభోగమా? ప్రపంచమంతా కూడా చక్కటి వైభోగము. కాబట్టి ఇక్కడ ఇప్పుడు గోదా రంగనాయక స్వామి యొక్క కళ్యాణ సంరంభాలు జరుగుతున్నాయి. ఇప్పుడు స్వామివారి యొక్క ప్రవర గోదా రంగనాయక ఇరువైపుల ఇటు వరుడిది అటు వధువు యొక్క ప్రవరలను అనుసంధానం చేస్తా. ఒకటి రంగనాథ స్వామి యొక్క ప్రవర ముందు చతుస్సాగర పర్యంతం కో బ్రాహ్మణేభ్య శుభం భవతు. పర వ్యూహ విభవ అంతర్యామి అత్యావతార పంచారుహేయ పరవరాలిద పరబ్రహ్మ గోత్రోద్భవస్య పరబ్రహ్మ గోత్రోద్భవాయ. ఓ 10 కాస్త బంగారం చాలు మనసులో తృప్తి. అబ్బా ఇంకొంటే బాగుండు కదా. ఎవరైనా 1000 రూపాయలు అయ్యారికి దక్షిణ నుంచి స్మరమణకమందహరణకేతుమారణామక నవఖండమండితే దండక వింధ్యాజంబక బద్రికానహుజగో దేవదారుగాద్యరణ్యాయుధే మహాసరోరుహాకారే పంచాశత్కోటి విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబోద్వీపే అంగవంగ కళింగ కాశ్మీర కాంభోజ వీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధమాలవ పాంచాల గోళ మలయాళ సింహల ద్రవిడ ద్రావిడ కర్ణాటక నాటక నాడ మానాడ పాండ్య బలిందాంధ్ర హూణ దశారణ భోజ కుక్కురు కురు గాంధార్ విదేహ వాక్లిక బర్బర కేకయ కోచల కుందల కిరాత సూరసేన సేవన డింగన డొంగన మత్స్యమంత్ర పార్శ్వ గోర్ధరయవన జాలాంధ్రజాల్వచ్ఛేది సింధు ప్రభృతి వివిధ దేశ భాషా భూమిపాలై పాలితే గంగా గోదమే యమునా నర్మదా కృష్ణవేణి బాహుదా భీమరది తుంగభద్రా రేణుగా మలాపహారణి కావేరీ కృతమాలా తామ్రపర్ణి విశోకా కౌశికీ గండకీ విచిత్రకా వశిష్ఠా ప్రవరకాస్య భీతరయూ సర్వపాపః కుజాపతి వల్గుణీకరతోయా పుణ్యదా ప్రణీత జనేక పుణ్యనదీ పవిత్రతే అయోధ్యా మధురామాయ కాశీ కాంచీ అవంతికాపురే ద్వారవతి ప్రభృతి పుణ్యపత్తనే ప్రకాశితే ఇంద్రగజేదాంబ్రగభస్తిగాంధర్వచారణారవర్ణవవార్క్షేరతిష్ఠితే ప్రత్యేకన్నవ సహస్రయోజనే విస్తారితే భారతకంబురుశీలావృత గురుభద్రాచమరమణకమందహరణకేతుమారణామక నవఖండమండితే దండక వింధ్యాజంబక బద్రికానహుజగో దేవదారుగాద్యరణ్యాయుధే మహాసరోరుహాకారే పంచాశత్కోటి విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబోద్వీపే సుమేరునిషితే హిమకూట హిమాచలానాం హరివర్జగంబురుజపరజయోశ్చ దక్షిణే సేతుబంధమలయాచలయోరుత్తరే సహస్రయోజనే విస్తృతే భరతవర్షే భరతఖండే ప్రజాపతిక్షేత్రే కర్మభూమౌ అయోధ్యాగయా ప్రయాగ శ్రీరంగ శ్రీవేంకటాచలాది పుణ్యక్షేత్రే సభూమధ్యరేఖాయాः పూర్వదిగ్భాగే భూप्रविष्टजोडजप्रमितस्य 32,000 विस्तारस्य मेरोर्दक्षिणदिग्भागे श्रीभूभुजावल्लिका संश्लेषणाक्रान्तपीनस्तनाम्बुजपत्रावलीलाञ्छितोरस्य नाभिसरोजे विराजमानसकलजगदुत्पत्तिस्थितिहेतोः परब्रह्मणानियुक्तस्य भृगबलश्च बलः प्रत्यङ्गिरोमरेच्चित्रचक्षुविशिष्टाख्याः नवब्रह्मणः मध्ये कारणब्रह्मणः परमायुर्वर्जितम्
तदर्थे यादे प्रथममासे प्रथमपक्षे प्रथमदिवसे आहणे द्वितीये यामे तृतीये मुहूर्ते त्रयोदशघटिकातिक्रान्त द्विचत्वारिंशद्विघटिकाः पार्थिवकल्पकूर्मकल्प ब्रह्मकल्पवराहकल्प सावित्रिकल्पानां मध्ये श्रीश्वेतवराहकल्पे स्वायम्भव स्वारोच्योत्तमतामसरैवतजाक्ष धर्मरौच्य भूच्य चतुर्दशमन्वन्तरे च मध्यगतसप्तमे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बोद्वीपे भरतवर्षे भरतखण्डे काब्दे मेरोः दक्षिणे पार्श्वे श्रीरङ्गस्य उत्तरदिक्प्रदेशे गङ्गा कावेर्योर्मध्यदेशे श्रीरङ्गक्षेत्रे वीर आञ्जनेयस्वामि दिव्यश्रीचरणसन्निधौ गोदारङ्गनाथ कल्याणमण्डपे भगवद्भागवत आचार्यसन्निधौ अद्य ब्रह्मणः द्वितीयपरार्धे श्रीश्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बोद्वीपे भरतवर्षे भरतखण्डे मीरोः दक्षिणदिग्भागे चन्द्रमाणेन षट्संवत्सराणां मध्ये श्रीमत् श्री शोभकृतनाम संवत्सरे दक्षिणायने तर्दौ पौष्यमासे तृतीयायां शुक्लपक्षे तृतीयायां धनिष्ठा नक्षत्रयुक्तायां वासरावासरस्थौ भानुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्ण एवं गुण विशिष्टायाम् अस्यां शुभतिथौ అందరూ కూడా చెప్పాలి. ఎవరు కూడా మాట్లాడకుండా ఈ సందర్భానికి ఉంటే కన్యాదానం చేసిన గొప్పనైన ఫలం మీ అందరికి కూడా లభిస్తుంది. చెప్పండి. చాలా తేడా ఉంది. స్వచ్ఛత అంటే భూమిలోంచి ఏదైనా ఒక పదార్థం పండినా ఏదైనా పంట పండినా తీసి మళ్ళీ దానిని శుభ్రపరిచి ఇస్తే అది స్వచ్ఛమైంది. ఓ బంగారమైనా సరే దాన్ని కరిగించి బాగా ఇది చేసి శుద్ధి చేస్తే అది సుక్కం బంగారం అంటారు. అప్పటి వరకు అది సుక్కం బంగారం కాదు. కానీ నిర్మలానికి తేడా ఏంటి? పుట్టడంతోనే ఏ దోషము కూడా లేనిది నిర్మలం. ఆ పదంలో నిర్మలం అంటే మలము అంటే దోషరహితమైంది. అటువంటి దోషరహిత మధుపర్కో మధుపర్క ఓం మధువ మధు బాజా మేళం మధువాతాతా ఇతే మధుక్షరంది సింధవః మాధ్వీర్న సందోషదీ మధునక్తమదోషమధుమత్పార్థిభగుండజः మధుద్యౌరస్మత్పితాః మధుమాన్నో వనస్పతిర్మధుమాగ్మస్తు సూర్యः మాధ్వీర్గావో భవంతు నః దధిక్రావిన్నకార్షం జిష్ణోరశ్వస్య వాజినः సురభినామఖాకర్ణాయుంశతార్షత అమృతాపితాంగ మమ్మే గంగైత్వనేకైన పుష్పచరణం పవిత్రం గాం విశ్వేత్ మాతారుద్రాన్ గాం విసృజేత్. బాజాపండి బాజాపండి బాజాపండి. ఒక్క అంటాము అదిగో అది గోవు. అందరూ గోవుకు నమస్కారం చేయండి. ఓం చరణం పవిత్రం వితతం పురాణం ఏన పూతస్తరతి దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన పూతాతింతరే మాతారుద్రాణం అది లోక దానం చెయ్యాలి. కానీ పెళ్లి హడావుడి పిల్లగాడి చెప్పేనాడు పిల్ల ఇట్లా అదట్లా ఇది ఇట్లా. అందుకే పెళ్లికి ఇచ్చుడు ఇట్లా ఇచ్చుడు ఎంత ఎన్ని చేసినా ఏదో జరుగుతుంది. కానీ పెళ్లి కంటే ముందు పిల్లవాడు గోవులు వదలాలి. వదిలేరు. అందరూ ఒకసారి నమస్కారం చేసుకోండి. మీ జేబులోకి ఆ గోదాదేవి గోవును పంపించింది అంటే మనం పవిత్రులం అయ్యాం. మనం పవిత్రులమయ్యాం. ఇప్పుడు కన్యాదానానికి అర్హత లభించింది. ఇప్పుడు మహాసంకల్ప పఠనం. ఇక కన్యాదాని నదీ స్నాని తులాదాని మహాసంకల్పమాచరేత్. మహాసంకల్ప పఠనం ఇప్పుడు జరుగుతుంది. ఆ మహాసంకల్ప పఠనమును ఒక్కసారి విన్నా ఎన్ని నదులు ఎన్ని నదములు ఎన్ని కొండలు ఎందరు ఋషులు ఎన్ని ప్రాంతాలు ఎన్ని రాష్ట్రాలు ఎన్ని దేశాలు ఎన్ని లోకాలు
ఎన్ని గ్రహాలు, ఎందరో అష్టదిక్పాలకులు, అన్ని మన భారతదేశం. దయచేసి ఒక రెండు రకాలు. మొదటిది కన్యాదానం, రెండవది దేవాలయ అభివృద్ధికి కానుకలివ్వాలి. దేవాలయ అభివృద్ధి కోసం పుష్కలమైన కానుకలివ్వాలి. కన్యాదానం తర్వాత ముందు కన్యాదానం కోసం శ్రీధరాచార్య స్వామి సూచన చేస్తారు. కన్యాదానం యొక్క పాత్ర ఏమొద్దు, నీళ్ళొద్దు. కన్యాదానం కోసం సూచన చేస్తారు. ఆ సూచనలు మనం పాటిద్దాం. నువ్వు వాడు సెల్ఫీ మీరు చెప్పండి, నేను చెప్పుకోవాలి. ఆచార్యులు మీ దగ్గరికి వస్తారు. ఏదో ద్రవ్యం, కొంత ద్రవ్యము చేతిలో ఉంచుకొని నీటితో వదలాలి. కనుక ఒకసారి ఆ మహాసంకల్పాన్ని వినండి. ఓం పరిభ్రమమాణానాం అనేకకోటి బ్రహ్మాండానామేకతమే అవ్యక్త ప్రకృతి మహదహంకార ఆకాశవాయువన్నిజల పృథివ్యావరణైః సప్తభిరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండకరండమండలే ఆధారశక్తి శ్రీవరాహకూర్మానందైరావదాజ్యేష్ఠదిగ్గజోపరి ప్రతిష్ఠితస్య అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాది సప్తలోకానామపరితలే ప్రతిలోమేన భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జునో లోక తపోలోక గణామదో భాగే మహానాలాయమాణ ఫణిరాజరాజశ్రవణామండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదాంత సార్వభౌమ దిగ్గంతి శుండాదండోత్తంబితే లోకాలోకాదలవలయుతే లవణే క్షుసురాతర్పిత దిక్షీర ప్రవృతే జంబో ప్లక్షకుచక్రౌంజాగజాల్మల పుష్కరాఖ్య సప్తద్వీపేరావృతే అమరావతే శోభతే అంభోవతే రైవతే సిద్ధవతే సాధ్యవతే గాంధర్వవతే తిల్కావతే ప్రవృతి పుణ్యవత్తనే ప్రకాశితే ఇంద్రాగ్నియమనరుతవరుణవాయుగభేర ఈశానాంతిష్టదిక్పాలకై పాలితే లోకాలోకాచలవలయుతే మాహే లోకాలోకాచలవలయుతే లవణే క్షుసురాదర్పితది క్షీరయుద్ధోదకారణ వై పరివృతే జంబూ ప్లక్షకుచక్రౌంజాగజాల్మల పుష్కరాఖ్య సప్తద్వీపేరావృతే అమర. ఒక చక్కటి అవతారం వెలిసింది మన అయోధ్యకి అని, కానీ ఒక్కడు మాత్రం బాధపడుతూ ఉన్నాడు. ఎవరు బాధపడుతూ ఉన్నారు? రాముడు ఎప్పుడు పుట్టాడు? విళంబినామ సంవత్సరంలో పుట్టాడు. ఎప్పుడు? మధ్యాహ్నం సమయంలో పుట్టాడు. మధ్యాహ్నం సమయంలో ఎవరుండరు? అక్కడికి మళ్ళీ చాలమ్మ కడుపు నిండింది అంటే తృప్తి చెందే దానం అన్నదానం. అటువంటి అన్నదానాన్ని గత 25 సంవత్సరాలుగా మన మనముల సోమేశ్వరమ్మ గారు మరియు వారి కుటుంబ సభ్యులు వారి యొక్క భర్త గారి కోరిక మేర నారాయణ గారు వారు పరమపదించారు. వారి భర్త గారి కోరిక మీద 20 సంవత్సరాల వారు మా యొక్క భగవద్బంధువులందరి చేయి కూడా ఉంది అందులో. మిమ్మల్ని తప్పుగా అనుకోకండి. అందరూ అటు మీరాబాయమ్మ గారు కానివ్వండి, ఇటు మీరు కానీ ప్రతి పేరు పేరున అందరి యొక్క అందులో పాత్ర ఉంది. కాబట్టి వారందరి చేత తృప్తి చెందే గొప్పనైన భోజనాన్ని కూడా కళ్యాణానంతరం ఏర్పాటు చేయబడింది. మళ్ళీ అన్నదానం కన్నా గొప్పదైన దానం ఇంకా ఏదైనా ఉందా అంటే కన్యాదానం. ఇందాక మా స్వామి చెప్పారు, 2 వంశాలకి పుత్రుడుగా పుడితే నా తండ్రి ఆస్తికి నేను వారసుని, కానీ ఇటు కూతురుగా పుడితే ఇటు తల్లికి ఇంటికి ఆడబిడ్డ అవుతుంది, అటు మెట్టినింటికి వంశ వృక్షాన్ని పెంపొందించేది అవుతుంది. కాబట్టి
ఇరు వంశాలని తరింప చేసేది కన్యాదానం. అటువంటి గొప్పనైన కన్యాదానాన్ని మనం చేసుకున్నాము. కాబట్టి కన్యాం కనక సంపన్నాం కనకాభరణయుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే చికీషయా కన్యేమ్మా కృతో భూయాత్ కన్యే మే దేహి పార్శ్వయోః విశ్వంబర పంచభూతా సాక్షి సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాంతారణాయ వై కన్యాం సాలంక్రాంసాధ్వీం సుశీలాయ సుధీమతే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థిసిద్ధై. కన్యా వాద్యం గట్టి మేళం ధ్రువందే తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవం తదేవ లక్ష్మీపతే తే గృహం స్మరామి. సావధాన ముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ చింతన సావధాన. శ్రీలక్ష్మీ కమలాలయా వసుమతి రామా జగద్రక్షణే కళ్యాణి సకలేశ్వరీ సరస్యా భాగ్యానుసంధాయిని శోభాంగీ విమలేశ్వరీ విమలిని నారాయణీ శ్రీ సతీ ఆయాన్నో భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం. సావధాన ముహూర్తే సావధాన. జనగిరౌ సింహాచలే మందిరే వైకుంఠే గణగాచలే దిగిరౌ నారాయణాఖ్యాచలే లోకాలోకమహాచలే జనగిరౌ పుణ్యాచలేన్వాశ్రయః ఆయాన్నో భగవాన్ పురాణపురుషః కుర్యాత్ సదా మంగళం. సావధాన సావధాన లక్ష్మీనారాయణ సావధాన. నిత్యం నిత్యం మహోత్సవం భవ్యం మానోత్సవం ఆయాన్నో భగవాన్ పురాణపురుష కుర్యాత్ సదా మంగళం. సావధాన భక్తైర్భాగవతోత్తమై ప్రతిదినం సంయోజనానుత్సుకః ఆయాన్నో భగవాన్ పురాణం కుర్యాత్ సదా మంగళం. సావధాన ముహూర్తే సావధాన లక్ష్మీ సావధాన శ్రీనారాయణ సావధాన. లోకానాం పరిపాలనాయ విడుతో దేవో జగద్రక్షకః ఆయాన్నో భగవాన్ పురాణపురుషః కుర్యాత్ సదా మంగళం. విశ్వక్సేన వివేదనశ్చ హనుమాన్ శ్రీవేంకటేశాయ ఏతే భాగవతోత్తమైర్నుదినం సంస్తూయమానః సదా ఆయాన్నో భగవాన్ పురాణపురుషః కుర్యాత్ సదా మంగళం. శారీరానాం శాస్త్రానాం వివేక్యానాం మహావిజ్ఞానవిజ్ఞానాం సంసంగళాలస్య సకల కళ్యాణ లక్ష్మీలక్ష్మీస్య రుక్మిణీ జాంబవస్య భామా రాధాకిని గోగా సౌందర్యదేవస్య దివా నక్షత్ర ముహూర్త హోరాత్రే కారణవాం సంగాచానశ విశాంతపూర్ణకాన నిరంతరనుకూలాః సర్వేగ్రహ ఏకాదశిస్థానవర్గావగా 12:55 భద్రగిరిలో రాముడి కళ్యాణం ఇదే సమయం. గుర్తుంచుకోండి, అభిజిత్ లగ్నం మన గోదా రంగనాథుల కళ్యాణం ఇదే సమయం. అందరూ కరతాళ ధ్వనులతో చప్పట్లతో గట్టి మేళాలతో
అటు కుర్చీలో ఎందుకు? కళ్యాణ వైభవం. రా, అంతేకాదు ఎరాలి. మన దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈ కుర్చీలో దేవస్థానం యొక్క కుర్చీలో. పెద్దలు వస్తారు మీ దగ్గరికి, కానుకలు ఇవ్వాలి. కన్యాదానం ఇచ్చాం, తర్వాత గిఫ్ట్ ఇవ్వాలండి పిల్లలకు, పిల్లవాడికి దేవాలయ అభివృద్ధికి మూలానికి వెళుతుంది ఆ ధనం. మా సురేష్ తో కూడుకొని ఎందరెందరో ఉద్యోగులు ఆయన కుర్చీ వేస్తారు. అందరి దగ్గరికి వస్తారు. ఒకసారి అనండి అందరూ, గోరా రంగనాథ భగవానికి అది అక్కడ తెచ్చాడు. రహస్యం. జీలకర్ర బెల్లం ఉంచేదాకా అమ్మాయి తల వంచి ఉంటుంది పెళ్లిలో అందరికైతే. అప్పటిదాకా తల వంచేస్తుంది అమ్మాయి. ఆ తర్వాత ఇక తలంబ్రాలకు వస్తేనో ఎలా ఉంటుంది? శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి. కనుక మంచి దానాలు, దేవాలయ అభివృద్ధికి కానుకలు 100, 1000, లక్షలు ఎన్ని ఇస్తారో నోట్ చేయించండి. కార్యకర్తలు వస్తున్నారు, మీ యొక్క పేర్లతో ధనాన్ని అందిద్దాం. ఇప్పుడు మాంగళ్య ఆరాధన, ఇప్పుడు జీలకర్ర బెల్లముతో ఒక్కటయ్యారు. మొదటి పూజ ఏది? శ్రీమతి, శ్రీమాన్. గోదాదేవి శ్రీమతి అయిపోయింది, ఇప్పుడు దాకా కన్య, ఇప్పుడు శ్రీమతి అయింది. రంగనాథుడు శ్రీమాన్. శ్రీమాన్ అంటే మామూలు కాదండి, ఎవరు శ్రీమాన్ అని ఇప్పుడు రాజకీయ నాయకులు అంటారు. 6 గుణాలు ఉండాలి. 6 గుణాలు ఉంటేనే శ్రీమాన్. అవి ఎవరి దగ్గర ఉన్నాయి? 6. ఒక్క నారాయణుని దగ్గరనే ఉన్నాయి. అందుకు శరణాగతి చేస్తే నారాయణుడికే చెయ్యాలి. రామాయణానికి మరొక పేరు శరణాగతి. ప్రతి కాండలో కూడా శరణాగతి ఉంటుంది. 6 కాండలు, 7 కాండాలలో శరణాగతే ముఖ్యం. అన్నిటికంటే గొప్పది శబరిమాత. శబరిమాత వైభవం అలాంటి ఎన్నో ఉన్నాయి. మొట్టమొదట ఆడపడుతులు గుర్తుంచుకోండి, మాంగళ్యాన్ని మించింది లేదు. ఇంటిలో 7 వారాల నగలు 7 అల్మారాల నిండా ఉన్నా మాంగళ్యముతో సమానము కాదు. ఛాయామి ధ్యానయామి ఆవాహయామి సమర్పయామి వాచయామి హస్తయామి ముఖయామి. చలో 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 కలవండి. పరమాత్మగా వాచం బ్రహ్మ లక్ష్మీం జాతవేదో మావహ ఆవహ జాతవేదో లక్ష్మీమనుపగామినీ యస్యామిరణ్యం దేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వానృతమధ్యాం స్థినాదప్రబోధినే శ్రియం దేవీం పుష్పయే శ్రీర్మాదేవీ శతాం కాంసోస్మితాభిరణ్యప్రాకారామాద్రాञ्ज्वलन्तीं पद्मे स्थितां पद्मवर्णान्तामिहो पुष्पये श्रियं चन्द्रां प्रभासामसि साज्वलन्तीं श्रियं लोके देवदुष्टां दाराम् विज्ञापयितदेवताभ्यो नमो नमः. ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि पादयोः आर्जं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे आचमनं समर्पयामि स्नपयामि स्नानान्तरशुद्धां समर्पयामि वस्त्रान्तमक्षतां समर्पयामि वेदान्तमक्षतां समर्पयामि गन्धान् धारयामि हरिद्रादिकुङ्कुमादि परिमलद्रव्यान् समर्पयामि कर्णाटक ओम प्रकृतिं विकृतिं विद्यां అందరికి వచ్చిందే ఒక నిమిషం అందరికి వచ్చిందే అందరూ వచ్చిన వాళ్ళందరూ చదువుకోండి. ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం వాచం పద్మాలయాం పద్మాం శ్రీం స్వాహాం సుధాం సుధాం అతిథించరితిం దీప్తాం వసుధాం వసుధారిణీం అనుగ్రహపరాం బుద్ధిమనఘామరివల్లభాం నమామి ధర్మనిలయాం కరుణాం లోకమాతరం పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం రమాం పుణ్యగంధాం ప్రసన్నాం ప్రసాదాపుంఖీం ప్రభాం చతుర్భుజాం చంద్రరూపాం ఇందిరాం దుశీతలాం
విమలాం విశ్వజననీం తుష్టిం దారిద్ర్యనాశినీం భాస్కరీం బిల్వన్లయాం వరారోహామశస్వినీం ధనధాన్యకరీం సిద్ధిం శ్రేణ సౌమ్యాం శుభప్రదాం శుభామరణ్యప్రాకారాం సముద్రతనయాం జయాం విష్ణుపత్నీం ప్రసన్నాక్షీం నారాయణసమాశ్రితాం నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణుశివాత్మికాం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభోద్బ్రహ్మేంద్రగంగాధరాం మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణుకమలవాసిని విశ్వమాతః నానావిధపరవృత్త పుష్పాక్షర కుంకుమాక్షతాం సమర్పయామి ధూమాగ్రాపయామి ప్రత్యక్షదీపం దర్శయామి ధూపదీపాంత శుద్ధ ఆచమనిం సమర్పయామి. అందరూ మరొకసారి చేతులు జోడించండి. ఒక గొప్ప నామము అది చిన్నగా చెబుతాం, అందుకోటి అనండి. ఓం ఏది అనరే, పిల్లలు గట్టిగా అంటారు. ఓం సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే బాజా నారాయణాయ ఓం మానవహిం జగత్ అభిప్రదజ్ఞాగహి శ్రియామా పరిపాదయా. వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద దేవోలో గోదారంగనాయక స్వామికి. మూడు ముళ్ళు వేస్తారు. ఎందుకు మూడు ముళ్ళు వేయాలి? మహాదేవ్యై విద్మహే విష్ణుపత్నై లక్ష్మీయాత్ మూడు ముళ్ళ బంధం అనరాధ్యాన్నాదాహ గోదాదేవి దగ్గర ఉంది ఆ రహస్యం. తిరుప్పావై ఈ 30 రోజుల్లో ఆకారత్రయ సంపన్న అరవింద వినాశి, అది ఆకారత్రయ సంపన్నం. ఒక ముడి అనన్య శేషత్వం, రెండవ ముడి అనన్య శేషిత్వం అంటే శరణాగతి, మూడవ ముడి అనన్య గతిత్వం. భర్త తప్ప నాకు ఏమీ వద్దంటుంది భార్య. మట్టి పింట్లో పెళ్ళినప్పుడు భర్త కాళ్ళు పెట్టుకొని మట్టిని పెడతాడు. పెట్టిన తర్వాత మనమేమంటాం, మీ ఆయన నీ కాళ్ళు పట్టుకున్నాడు, నువ్వు దండం పెట్టు, నువ్వు దండం పెట్టు. ఆమెకి ఇష్టం లేకుండా మనం వచ్చి దండం పెట్టిస్తాం. బ్రాహ్మడు ఏం చేస్తాడు, పిల్లి పిల్ల కనిపించి మీ ఆవిడని దీవించో అని అక్షతలు ఇస్తాడు. పెళ్లి పిల్లాడు ఏమంటాడు, దీర్ఘ సౌభాగ్యవతి భవ అని దీవిస్తాడు ఆమెను. మళ్ళీ అది ఆమెకా ఆయనకా? ఆ దీవేనా ఆయనకే, తనే దీవిస్తున్నాడు. మీ ఆయన చల్లగుండు కాక. మీ ఆయన ఎవరు? నేనే. ఈ పురుషాధిక్య ప్రపంచంలో స్త్రీ సమస్తము వదిలేస్తుందండి. మానవ జాతి మనుగడకే ప్రాణం పోతుంది మగువ. ఏం కోరదు. మా అయ్య చక్కగా ఉండేదారు. మా నాయన అయ్య అంటే శ్రీవారు కనుక మా ఆయన చల్లగా ఉండాలి, త్యాగమయ్యి. అది గోదాదేవి దగ్గరికి పట్టుకుందాం. 3 ముళ్ళ బంధము శరణాయ ఆయన అందరూ దర్శించండి. ఏం చెప్పాలి? అన్ని చెప్పాలి. రాష్ట్రాల గురించి చెప్పాలి, దేశాల గురించి చెప్పాలి, 14 లోకాల గురించి చెప్పాలి. అన్ని చెబితే ఆయన ఏం చేస్తాడు? ఒక చిన్న నవ్వు నవ్వుతాడు అంతే. ఏమంటుంది తెలుసా భార్య, ఎక్కువ చూడబోయి నువ్వు మెల్లగా 3 గంటలతో చూడు జాగ్రత్త. ఆ అమ్మ చూపు పెద్దగా పడితే తట్టుకోలేము మనం. చిన్నగా, ఎందుకంటే కొన్ని వేల వాట్స్ ఉన్న బల్బులు మనం చూడలేము. అదే 25 వాట్స్ ఉన్న బల్బును హాయిగా చూస్తున్నాం. ఆవిడ చూపు కూడా 3 గంటల చూపు కొద్దిగా పడితే చాలు కనకదార స్తోత్రం అంటారు.
అమ్మా అంగం హరే పులకభూషణమాశ్రయంతి. శంకరాచార్యులు ఎంత గొప్పగా అందించాడండి. చివరికి ఏమంటాడు, మాంగళ్య దాస్తు మమంగళ దేవతాయ. అంతేకాదు మళ్ళీ లలితా సహస్రంలో ఏమంటుంది, కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర. మెడకు మెడకే ఎందుకు కట్టాలి, కంకణం చేతికి ఎందుకు కట్టుకోవాలి, మాత్రాడు నడుముకే ఎందుకు కట్టుకోవాలి. నరసింహుడు మా యాదాద్రి కాబట్టి చెప్పాలి, నరసింహుడు పైన సింహము కింద శరీరం, హయగ్రీవుడు పైన గుర్రపు తల కింద శరీరం. ఇది మధ్యలో మాంగళ్యం. కారణం భార్య భర్త, భరించువాడు భరించున్నది. ఇది జ్ఞానము, ఇది పోషణ. దరిద్రంలో భార్య వచ్చి ఆలింగనం చేసుకొని నేను నీకు ఉన్నాను అంటే చాలు, మగవాడు ధైర్యంగా ఉంటాడు. కోట్ల మంది అలా ధైర్యంతో బాధపడకు, నేను నీకున్నానని భార్య ఇస్తే చాలు. కానీ ఈ మధ్యకాలంలో చేశావా, అయిపోయిందా, ఇంకేంటి, ఎప్పుడు భార్య అనకూడదు అనకూడదు. ఇక పిల్లల దగ్గరికి వస్తే నా దయచేసి మళ్ళీ క్షమించండి, పిల్లలను తిడతాను. ఎన్ని తిడుతున్నారో తల్లి తిట్టకూడదు. తిడితే తదాస్తు దేవతలు ఉంటారు, అలా తిట్టకూడదు. తప్పు పిల్లలు చేయకుంటే పెద్దోడు చేస్తారా. ఓయమ్మ నీ కుమారుడు మా ఇళ్లను పాలు పెరుగు మననీయడు, అమ్మా పోయేదం ఎక్కడికైనా. భాగవతమే విన్నారా. కనుక పిల్లలు తల్లులు జాగ్రత్త. అంతవరకే నేనేదో చెప్తున్నాడు, కోపమొద్దు. తల్లులు దీవించండి. విన్నారా. కోపం వస్తుంది సహజం. ఉప్పు కారం తిన్నప్పుడు రుచులు కోపం తప్పకుండా వస్తాయి. కనుక పిల్లలను తీర్చిదిద్దుట తల్లుల చేతులు. విద్వాంసులు అందరికి పాటలు వస్తాయి. అక్కడ కట్టాలు రాయించండి దేవస్థానానికి. ఇప్పుడు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు. ఓం బళి ప్రతి స్త్రియాం యజ ముష్కయోరదాత్సవం కామస్య ధృతిమాందం తస్యా ఆగ్నే భాజయమాః మోద ప్రమోద ఆనంద ముష్కయోర్నీతస్సవః కృతేవ కామస్య త్రిభ్యాణి. అందరూ లయ వేయండి చప్పట్లతో. కలపండి. ఓం పశవో మే కామః సమృద్ధ్యత. మా ఇండ్లలో పశు సంపద వర్ధిల్లుగాక, రైతన్నలు బాగుందురుగాక. మొదలు. రెండవది, ఓం ప్రజాపతి శ్రియాం యజ కామస్య త్రిమాందం తస్య అగ్నివామా. శ్రియో మే కామః సమృద్ధి. మా ఇండ్లలో సంపద బాగుండుగాక. తలంబ్రాలు అనగానే ఏమిటి? ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళల్లో చూడండి ప్లాస్టిక్లు వచ్చాయి, ఊదడం వచ్చింది. పిల్లలు వెనకక అంటారు, అనకూడదు, చాలా తప్పు. కొన్ని తప్పులు చేస్తున్నాం. తలంబ్రాలు అంటే బియ్యము, నెయ్యి, పసుపు కుంకుమ సౌభాగ్యం, బియ్యము పోషణ, నెయ్యి జ్ఞానం. ఈ మూడు ఇంటిలో ఉంటే కౌసల్య సుప్రజారామ. మూడవది యశో మే కామః సమృద్ధ్యత. మా వంశముల కీర్తి వర్ధిల్లుగాక. గోదా రంగనాథ భగవానికి. గట్టిగానండి, గోదా రంగనాథ భగవానికి. కోరుకోండి. ఏం కావాలి? ఏమీ కోరొద్దు, మళ్ళీ కోరాలి. ఏం కావాలి? మన చిన్నజీర స్వామి అంటాడు, అంధుడున్నాడు, చాలా జాగ్రత్తగా తపస్సు చేశాడు, దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ దేవుడు ఏమనుకున్నాడు? కళ్ళు అడుగుతాడేమో అనుకున్నాడు. రైట్.
బిడ్డ నేను వచ్చాను నీ దగ్గరికి, ఏం కావాలి? నాకేమొద్దండి. అడుగు అడుగు అడుగు. కావాలనా? అయితే ఇప్పుడు తెలంగాణలో రేటు బాగా పెరిగింది. ఒక్క అపార్ట్మెంట్ నువ్వు ఉంచుకో, నా 7 దిక్కులు నాకు, ఒక దిక్కు నువ్వు ఉంచుకో, 7 అంతస్తుల అపార్ట్మెంట్తో నాకు ఇవ్వు. ఓహో, అడగనన్నావు, అడిగావే. 76 గదులు ఒక్కొక్క దగ్గర ఉండాలా? అయ్యయ్యా, దేవా దేవా దేవా, ఏం కావాలి? మెట్లే ఉండాలి, లిఫ్ట్ వద్దు. ఓహో, బాగుందే. ఇంకేం లేదు, సంక్రాంతి పండగ కదండి, చేగోడీలు, చకినాలు, నువ్వుల ఉండలు నములుతూ నా మనమణ్ణి, ముని మనమల్ని ఎత్తుకొని మా ఆవిడ నేను మెట్లెక్కాలి, యాదగిరిగుట్ట మెట్లెక్కాలి. బాగుంది. ఇంకేమైనా కోరిక ఉందా? ఏమీ లేదయ్యా, పైన బంగారుది పెంట్ హౌస్ ఉండాలి, మున్సిపల్ పర్మిషన్ లేకుండానే కడతాం కదా, బంగారు పెంట్ హౌస్, బంగారుది ఉయ్యాలో ఉండాలి. ఏమొద్దన్నాడు? ఏమడిగాడు? అన్నీ అడిగాడు. ముని మనమని ఎత్తుకోవాలంటే 120 ఏళ్ళు బతకాలి. చేగోడీలు, చకినాలు, నువ్వుల ఉండలు తినాలంటే దంత సౌష్ఠవం 25 ఏళ్ల పైల పచ్చిస్గా ఉండాలి. మెట్లెక్కాలంటే మొక్కాళ్ళ నొప్పులు రాకూడదు. బంగారు ఉయ్యాల ఉండాలి, తరగని సంపద. మన తెలుగు వాళ్ళ చాలా రుచి ఎక్కువ. వద్దు అంటారు, అన్నీ కావాలి. కనుక కోరండి కోరండి కోరండి. ఏం కోరదాం? ఒక్కటి మళ్ళీ భయపెడుతుంది, కరోనా నకరో. ఏమి నువ్వు హాయిగా హిమాలయాలలో ఉండు. ఓ వైద్య దేవతలారా, డాక్టర్లారా, మీకందరికీ డాక్టర్లకు పుష్పవర్షం, అందరినీ రక్షించుదురుగాక. మీకు పుష్పవర్షం కురిపిస్తున్నామని ప్రధాని బ్రాహ్మణోత్తములు డాక్టర్లకు శుభ అభినందనలు చెప్తూ ధర్మాన్ని, ఆరోగ్యాన్ని రక్షించుకుందాం. 3 మర్చిపోకండి, హరి వరి కర్రీ. ప్రతిదానికి తొందర వద్దు, ఇనర బాధ వద్దు, బయట కూరలు వద్దు, ఇంట్లో కూరలే తిని రుచి. బయట కర్రీ పాయింట్స్ అని వచ్చాయి, ఎన్ని వచ్చాయో. వద్దు వద్దు వద్దు. ఉండదు, అది వేరు, వ్యాపారం వేరు. కానీ ఇంటిది భార్య అందించిన పచ్చడి, ఆ రుచి తప్పదు తప్పదు తప్పదు. అది బృందావన రుచి. గోపికలు సత్యనారాయణ వ్రతంలో 5వ కథలో గొల్లలు వ్రతం చేసి ప్రసాదం ఏంటి? అక్కడ రవ్వ పెట్టలే, వాళ్ళు తెచ్చుకున్న సద్ది మూట, సద్దులు ఆరగించు, అదే ప్రసాదం. రుచి ఎక్కువ ఆయనకు, దేవుడికి. కనుక మనమందరం రుచితో, సంక్రాంతి శుభాకాంక్షలతో, దేవస్థాన ప్రధాన ఆచార్యులు, స్థానాచార్యులు మా బద్రీనాథ్ ఆచార్యులతో, శ్రీనాథ మన ఆచార్యులైనటువంటి శ్రీమాన్ ప్రధాన అర్చకులైనటువంటి శ్రీధరాచార్యులు, దేవస్థాన ఎగ్జిక్యూటివ్ అధికారి, వీరందరూ భక్తులందరూ కూడా యూట్యూబ్ ఛానల్ ప్రసారం అవుతుంది, చూడండి. ఆ ఛానల్ ఉన్నారా? తక్షశిల ఛానల్లో ఇక్కడ వచ్చే మొన్న వైకుంఠ ఏకాదశి ఉత్సవం, ఇప్పుడు ఈ గోదా రంగనాథ స్వామి ఉత్సవం. తక్షశిల అనేది గొప్ప యూనివర్సిటీ, అప్పుడు బౌద్ధ ఆరామ క్షేత్రంలో. ఆ తక్షశిల అనేటువంటి ఛానల్లో అందరూ సేవించుదురుగాక. ఇప్పటిదాకా శాస్త్రం అయ్యాది, ఇప్పుడు వేడుక. వేడుక అంటే ఏంటి? పెళ్లిలో భార్యాభర్తల పోటీ ఉండాలి, అభివృద్ధికి పోటీ ఉండాలి, కోపానికి కాదు. ఇప్పుడు అదిగో గోదా రంగనాథులు మాలా పరివర్తనం. ఓం. అందరూ గట్టిగా అందరూ అయ్యగారులను ప్రోత్సహించండి, అయ్యగారులకు ప్రోత్సహించండి. కొబ్బరికాయ బడి 2 ఇద్దరు ఆచార్యులు, కోడె నాగులు, యువ నాగములు గోదా రంగనాథ భగవానికి, 7 కొండల వెంకటరమణ గోవింద. తిరిగి 2వ పర్యాయం పంచపాడి ఉండేది, పంచపాడి. మా ప్రభుత్వం ఎంత ఘనంగా కడతాడు. జనార్దన
యత్పూజితం మయా దేవా మయా దేవి పరిపూర్ణం తత్ అస్తు తే. 2 చేతులు పైకి లేపి గిఫ్ట్ ఇవ్వండి గోదా రంగనాథులకు. అక్కడ ధనం ఇస్తున్నాం, రాసేస్తున్నాం దేవాలయానికి. ఇక్కడ ప్రేమను పంచండి. వారికి వైభవాన్ని అందిస్తే అంత వైభవంగా ఈ గోదాలు అక్కడ దాకా ఉంటాయి. కళ్యాణ వైభవము అని హృదయానికి అత్తుకోండి ఆ 2 చేతులను. ఆరోగ్యప్రదం. మనమలు, ముని మనమలు, మనమరాండ్రు అందరూ బాగుండాలి. దేవాలయం నుంచి, భక్తుల నుండి, అర్చకుల నుండి, దేవస్థాన ఉద్యోగ వర్గం నుండి మీ అందరికీ అనేక అనేక శుభాకాంక్షలు. పౌష్య లక్ష్మి వర్ధిల్లుగాక. పౌష్య లక్ష్మి భోగ రూపంలో మీ మనందరి ఇండ్లలో, మీ అనగానే మాకు కూడా కొద్దిగా స్వార్థం ఉంటుంది కదండి, మనందరి ఇండ్లలో ఆనందము వర్ధిల్లుగాక. కష్టములు వస్తే వద్దనొద్దు, తట్టుకునే శక్తి వచ్చుగాక. మనం ఎవరమండి? ఇచ్చేవాడు ఆయన, చెప్పేది అమ్మ. ఆయన లేకుంటే లేకుంటే ఆయన దండగా. సూర్యుడికి కాంతి లేకుండా సూర్యుడికి దండం పెడతామా? సూర్యుడి తేజస్సు లేదనుకోండి ఆయన ఏమంటాం? బొమ్మ అంటాం. అలాగే చంద్రుడికి ఆ చల్లని కాంతి లేకపోతే ఏమవుతుంది? ఓ బొమ్మనే. అదే సీత అంటుంది, రాముడు అంటాడు రామాయణంలో, సూర్యకాంతి లేకుండా సూర్యుడు ఎలా ఉండడో నా రాముడికి నేను లేకుండా అలా లేను. అదే రాముడు అంటాడు, చంద్రకాంతి లేకుండా చంద్రుడు ఎలా ఉండడో అనన్య రాఘవేణాహం అంటుంది ఆవిడ సీత. రాముడు కూడా అదే మాట అంటాడు. అది అందుచేత భార్యాభర్తలు. అందుకు జనక మహారాజు సీతమ్మను చేతిలో ఉంచేటప్పుడు ఏం చెప్పాడు? ఛాయైవ అనుగతా సదా. మనిషిని నీడ ఎట్లా ఉంటుందో భర్తకు భార్య కూడా అంతే, నీడ వలె ఉండాలి. ఈ మధ్యలో ఏముందో వదిలేద్దాం, అవన్నీ గుర్తుంచుకోండి. యువకులు మారాలి. పెద్దలు చెప్పిన మాటలు వినండి. నేను అనకండి. నేను ఉంటుంది సహజం, కానీ మా తాతయ్యదండి ఇదంతా, మా అమ్మమ్మదండి, మా నాన్నమ్మదండి అంటే చాలు, వాళ్ళేమి కట్టుకపోరు. మిమ్మల్ని దీవిస్తా మా మనబడండి అంటారు. ఇప్పుడు వారణం ఆయిరం 1000 ఏనుగులతో కూడుకున్నటువంటి ఆమెకు స్వప్నంలో అయినటువంటి ఆ గొప్పతనం వారణం ఆయిరం. వారణం అంటే ఏనుగు, ఆయిరం అంటే 1000 ఏనుగులు పెళ్ళికి వస్తూ ఉంటే అది గజ నడక, గజ గమనము. రాముడికి 4 నడకలున్నాయి రామయ్యకు. ఒకసారి గజం వలె నడుస్తాడు, మరొకసారి సింహం వలె, మరొకసారి అశ్వం వలె, మరొకసారి మానవ మాతృడై తాను నడిచి వచ్చాడు. అదిగో వారణమాయిరం. విందాం, చదువుదాం. వైభవం. ఒకవైపు కానుకలు, ఒకవైపు ప్రేమ, ఒకవైపు దేవాలయ అభివృద్ధికి కానుకలు, మరొక వైపు ప్రేమ. గోదా రంగనాథుల మాల. ఆవిడ ఆముక్త మాల్యద దండగా మారింది అమ్మ. ఆముక్త మాల్యద. శూడి కొడుత నాచ్యార్. శూడి కొడుత నాచ్యార్ అంటే పూలమాలను తను ధరించి దేవుడికి అందించిన తల్లి. వైభవం. గోవింద వీర ఆంజనేయ భగవానికి, వెంకటేశ భగవానికి.